క్రీస్తునందు దేవుని బిడ్డలకు మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు దేవుని పేరట తెలియజేయుచుంటున్నాను. మరొక శ్రేష్టమైన దినములోకి దేవుడు మనలందరినీ నడిపించినందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతున్నారా? తప్పకుండా దేవుడు ఈ దినాన మీతో మాట్లాడతాడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అయితే మీ ప్రార్థన వసతులు తప్పకుండా ఏదైనా ఉంటే కింద మాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అనేక మందికి చేరులాగున అనేక మందికి షేర్ చేయండి. దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షమున నున్నాను. ప్రిదోన్ బిడ్లారా, దేవుడు ఈరోజు మన పక్షాన ఉన్నాడంట. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని ఇదిగో పౌలు భక్తుడు తన పత్రిక భాగంలో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడండి. మన శత్రువుల పక్షాన డబ్బుండేవారు ఉండొచ్చు, బలము కలిగిన వారు ఉండొచ్చు, పలుకుబడి కలిగిన వారు ఉండొచ్చు. అయితే నీ పక్షాన ఉన్నవాడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. నీ పక్షాన ఉన్నవాడు తారుమారు చేసేటువంటి దేవుడు. నీ పక్షాన ఉన్నవానికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కదా. దేవునికి సమస్తమును సాధ్యమే కదా. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడండి. ఇదిగో నేను నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాను. నేను పాపుల కొరకు, సుంకరుల కొరకు ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఇదిగో నువ్వు బీదరాలిగా ఉన్నావా? ఇదిగో నీ పక్షాన ఎవ్వరూ లేరని పోరాడడానికి శక్తి లేని వాడిగా నువ్వు బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మనుషులు, డబ్బున్నవారు, పరపతి ఉన్నవారు, ఇదిగో పలుకుబడి ఉన్నవారు వారి పక్షాన ఉండొచ్చు. అయితే నువ్వు వాడి వైపు చూడకు. నీ వెనకాల ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని వైపు చూడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఇదిగో ఫరో అంటున్నాడు 600 శ్రేష్టమైన రథాలు తీసుకొని వచ్చేటువంటి ఆయన అంటున్నాడు, మన పక్షాన లేనిది ఇజ్రాయెల్ పక్షాన ఉండేది ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని తోడు. ఆ తోడు మన పక్షాన లేదు. అదే జీవము కలిగిన దేవుని తోడు ఇజ్రాయెల్ వారి పక్షాన ఉన్నది కనుక మనం ఎంత ప్రయత్నం చేసినా మన రథములు ముందుకు సాగవు, ఈ యుద్ధములు గెలవలేమని ఫరో అంటున్నాడు. ప్రిదోన్ బిడ్లారా, అదే రీతిగా ఈరోజు నిన్ను బాధ పెట్టేటువంటి శత్రువులు తెలుసుకోవాలంటే తెలుసా? దేవుడు నా పక్షాన ఉండగా నన్ను బాధ పెట్టేవారు ఎవ్వరూ లేరండి, నన్ను ఇబ్బంది పెట్టేవారు ఎవ్వరూ లేరండి అని ధైర్యముగా నువ్వు చెప్పగలిగే స్థితిలోకి రావాలి. అట్టి విశ్వాసం నీలో రావాలి, అట్టి ధైర్యం నీలో రావాలి. భయపడకు, కంగారు పడకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రం ఆందోళన, కలత చెందాల్సిన అవసరం లేదు. ఇదిగో నీ విధవరాలు అని, ఇదిగో నాకు తల్లి తండ్రి లేరు, నేను ఒంటరిదానండి, అభాగ్యురాలండి, ఇదిగో నేను బలహీనురాలండి, నాకు దగ్గర కనీసం సొమ్ము కూడా లేదండి, డబ్బు కూడా లేదండి, ఎవరు నా పక్షాన్ని నిలబడరండి, నా వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడా నా పక్షాన్ని ఎవ్వరు లేరని బాధపడుతున్నావేమో. అయితే ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఈ దినాన నీ పక్షాన ఉండి గొప్ప కార్యములు దేవుడు ఈ దినానికి చేయునుగాక. ఆమేన్.